కొన్నేళ్లకు ముందు బాలీవుడ్ నుంచి సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి మినిమం గుర్తింపు కూడా ఉండేది కాదు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి సైతం ఉత్తరాదిలో మనకు విలువ లేదని బహిరంగంగా వాపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాహుబలితో మొదలైన ఊచకోత సాహో, త్రిబుల్ ఆర్, పుష్ప, కల్కి, కేజీఎఫ్, సలార్ ఇలా వరుస పెట్టి సౌత్ సినిమాలు బాలీవుడ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయినా సరే జవాన్, దంగల్ వంటి కొన్ని సినిమాలను చూపిస్తూ బాలీవుడ్ జబ్బలు చరుచుకుంటుంది. కానీ పుష్ప 2తో మినుకుమంటున్న ఆ వెలుగు కూడా ఆరిపోయింది. కలెక్షన్ల సునామీ సృష్టించిన సుకుమార్ అండ్ టీమ్ బాలీవుడ్లోని అన్ని రికార్డుల్ని ఉతికి ఆరేశారు. అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమా అనే రికార్డుతో పాటు రేపో మాపో బాలీవుడ్కు తనకంటూ మిగిలిన దంగల్ రికార్డును కూడా మట్టి కరిపించే దిశగా దూసుకుపోతున్నారు. దీంతో మిగిలిన సినిమాల సక్సెస్ సంగతెలా ఉన్నా పుష్ప 2 విజయం మాత్రం బాలీవుడ్ను ఉలిక్కి పడేలా చేసి అక్కడి హీరోల అస్తిత్వాన్నే ప్రశ్నించేలా కుదిపిందనేది నిజం. మా హీరోలకు 6 ప్యాక్స్ చూపించడం తప్ప నటించడం చేత కాదు, పుష్ప 2 లాంటి సినిమాలు తీయడం మా వల్ల కాదు అంటూ కంగనా రనౌత్ కామెంట్ చేయడం, అలాగే అల్లు అర్జున్ తనకు అభిమాన నటుడంటూ సాక్షాత్తు అమితాబ్ కితాబ్ ఇవ్వడం వంటివి బాలీవుడ్కి జీర్ణించుకోలేని విషయాలుగా మారాయి. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు నాగవంశీ ప్రస్తుతం బాలీవుడ్ నిద్రలేని రాత్రులు గడుపుతోందంటూ ములిగే నక్క మీద తాటిపండు చందాన అది కూడా బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సమక్షంలోనే వేసేశారు. ఈ నేపథ్యంలో ఒకరొకరుగా బాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్ పై ఎదురుదాడి మొదలుపెట్టారు. సీనియర్ నటుడు, నిర్మాత హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పుష్ప 2 సహా సౌత్ సినిమాల సక్సెస్ పై మాట్లాడుతూ దక్షిణాది వాళ్ళు రొడ్డకొట్టుడు కథలతోనే విజయాలు సాధిస్తున్నారని, బాలీవుడ్ మాత్రం కొత్త పందాలో వెళుతోందని చెప్పుకొచ్చారు. పాట, యాక్షన్, డైలాగ్ వంటి పాతకాలపు రొటీన్ ఫార్ములాతో లాక్కొస్తున్నారని దుయ్యబట్టారు. అది పురోగమించడం కాదని చెప్పుకొచ్చారు. తాము మాత్రం సవాళ్లకు ఎదురొడ్డి సినిమాలు తీస్తూ కొత్త పందాలో వెళుతున్నామన్నారు. అయితే టాలీవుడ్ తదితర సౌత్ సినిమా వాళ్ళు ఇలాంటి సవాళ్లు తీసుకోరని, వారు సేఫ్ గేమ్ ఆడతారని విమర్శించారు. మరి బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప 2, కల్కి, సాహో వంటి ఒకదానితో ఒకటి సంబంధం లేని వైవిధ్యభరిత కథా నేపథ్యం ఉన్న సినిమాలతో టాలీవుడ్ సాగిస్తున్న జైత్ర యాత్రను ఆయన చూడలేదా అని మన వాళ్ళు కౌంటర్లు పేల్చుతున్నారు.